పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్. బాప్ అంటున్నారు, పరమాత్మ బాప్ చెప్పేటువంటి జ్ఞానం పరివర్తన జ్ఞానం. ఇదే పరివర్తన విద్య. అనగా స్వయం మిమ్మల్ని మీరు శరీరంగా అనుకోకుండా ఆత్మగా భావించి ఈ యొక్క విద్యను జ్ఞానాన్ని నేర్చుకోవటం. నేను బేహద్దు ఆత్మను, సాధారణ ఆత్మను కాదు, విశేషమైన ఆత్మను అనే మాటను సదా పిల్లలు సంకల్పం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు కర్మలన్నీ కూడా విశేషంగా ఉంటాయి. మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పని విశేషంగా ఉంటుంది. ఈ పురుషార్థం ఏ పిల్లలైతే చేస్తూ ఉంటారో తప్పకుండా పరివర్తన అనేది అవుతారు. మీరు స్మృతి స్వరూపంగా ఇలా అయినప్పుడే పరివర్తన అనేది సంభవం అవుతుంది. నేను బేహద్దు విద్యను నేర్చుకునే గాడ్లీ స్టూడెంటుని, నేను బేహద్దు కళల పరంధామానికి వెళ్లే బేహద్దు ఆత్మను అనే మాటను సదా స్మృతిలో ఉంచుకోవాలి. ఈ యొక్క స్మృతి స్వరూపం ఎప్పుడైతే మీకు కలిగి ఉంటుందో అప్పుడే మీరు పరివర్తన అవుతారు, భారీగా కారు. పాత సంస్కారాలు భలే మీ ఎదురుగా వచ్చినప్పటికీ వాటిని మనసులోనే ఖతం చేసుకుంటూ హల్కాగా ఉంటారు. వాక్కు దాకా కర్మలోకి కూడా రానివ్వరు. ఇలా కాకుండా మీ స్వస్థితిని మర్చిపోయి పాత సంస్కారాలను అలవర్చుకుంటూ వాటి అనుసారంగా పని చేస్తూ ఉంటే అవి మిమ్మల్ని భారీగా చేస్తాయి. అవే మీ లెక్కాచారంగా తయారవుతాయి. పిల్లలు, ఇప్పుడు ఇక కొత్త ఖాతాలను తయారు చేసుకోవడం ఆపేయండి. అప్పుడే మీ పాత ఖాతాలన్నీ ఫినిష్ అవుతాయి. బేహద్దు ప్రాప్తులు అనుభవము అవుతాయి. దీనికోసం మీరు మీ పైన అటెన్షన్ పెట్టుకోవటం అనేది చాలా అవసరం. ఎప్పుడైతే పిల్లలు పరమాత్మ బాపు యొక్క జ్ఞానమును లోపల ఇముడ్చుకుంటారో అప్పుడే ఇక కొత్త ఖాతాలు తయారు కావు. మీ లోపల సదా బాపు స్మృతి అనేది నిలిచిపోవాలి. అప్పుడు మీరు పవర్ఫుల్గా అయిపోతారు. ఈ యొక్క శక్తితోటి మీ పాత సంస్కారాలన్నీ దగ్ధమై భస్మైపోతాయి. మీరు బాప్ సమానంగా గుణమూర్తులుగా, శక్తిమూర్తులుగా అయిపోతారు. పిల్లలు, బాపు యొక్క జ్ఞానం అనగా బేహద్దు విద్య. ఈ యొక్క బేహద్దు జ్ఞానంలోని ఒక్కొక్క పాయింట్ను లోతుగా అర్థం చేసుకొని తమ జీవితంలో అప్లై చేయండి. ఇలా కాకుండా వదిలేశారు అనుకోండి, అర్థం చేసుకోలేదనుకోండి, మీరు పరివర్తన అనేది కాలేరు. అంత తేలిగ్గా వదిలేయకండి. ఎంతగా బాపు చెప్పిన దాన్ని మీరు స్మృతిలో ఉంచుకొని జీవితంలో అప్లై చేస్తూ ఉంటారో బేహద్దు జ్ఞానము యోగమును జీవితంలో ప్రయోగం చేస్తూ ఉంటారో అప్పుడు
మీరు సంపూర్ణం అవుతారు. దీనితో మీరు చాలా ఖుషీగా, ఉత్సాహ ఉల్లాసంగా ఉంటుంది, తేలికగా అవుతారు. మీరు మీ గమ్యానికి సమయం కంటే ముందే చేరుకోగలుగుతారు. పరబ్రహ్మ పరమేశ్వరుడు స్వయంగా సాకారంగా వచ్చి చదివించటం అనేది అంత తేలికైన విషయం కాదు. అందుకని మీరు తేలిగ్గా కొట్టేయకండి. ఎవరైతే ఈ బేహద్దు జ్ఞానమును అర్థం చేసుకుని దీనికి ఇంపార్టెన్స్ ఇస్తారో వారే బాప్ సమానంగా అవుతారు. ఇలా కాకపోతే, అర్థం చేసుకోలేకపోతే మీరే అన్యాత్మల కంటే ఎక్కువగా పశ్చాత్తాపం అనే అగ్నిలో కాలిపోవాల్సి వస్తుంది. ఈ భాగ్యము మీరు బేహద్దు ప్రాప్తిని, బేహద్దు తండ్రిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. అందుకని జ్ఞానము పైన ఫుల్ అటెన్షన్, ప్రతి ఒక్క పాయింట్ మీద ధ్యాస పెట్టి మిమ్మల్ని మీరు తెలుసుకొని స్వస్మృతిలో స్మృతి స్వరూపులుగా అయ్యి ప్రతి ఒక్క సెకండు తేలికగా ఉండటానికి, అన్నిటినీ మార్చుకోవటానికి పురుషార్థం చెయ్యండి. ఎందుకంటే ఇది పరివర్తన జ్ఞానం. మీ పరివర్తనతోటే విశ్వ పరివర్తన అవుతుంది. స్వపరివర్తనయే విశ్వ పరివర్తన. అచ్చా, పరం శాంతి. నమస్తే.